మీనరాశి మిత్రులారా 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, బృహస్పతి మే నుండి 4వ స్థానంలో, శని ఏళ్ళనాడు శని 1వ స్థానంలో అంటే జన్మరాశిలో సంచరిస్తున్నాడు. రాహు మే నుండి 12వ స్థానంలో, కేతు మే నుండి 6వ స్థానంలో సంచరిస్తున్నారు. గ్రహాల సంచార కారణంగా మీనరాశి వారు 2025 సంవత్సరంలో మధ్యస్థ ఫలితాలను పొందుతున్నారు. కేతు సంచారంతో ఈ రాశుల వారికి రాజయోగం, ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జనవరిలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు. దాదాపు ఒక సంవత్సరం తర్వాత సూర్యుడు మకర రాశిలో వెళ్తున్నాడు. సూర్యుడు శని భగవాన్ని రాశిలో వెళ్ళడం వల్ల దాని ప్రభావం అన్ని రాశుల మీద పడుతుంది. శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి శని, అది నెమ్మదిగా కదిలే గ్రహంగా ఉండడం వల్ల ప్రతి 12 సంవత్సరాలకు మారుస్తూ ఉంటాడు. బుధుడు మిథున రాశి, కన్యా రాశుల అధిపతి. ప్రస్తుతం బుధుడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. గత సంవత్సరం డిసెంబర్ 16 నుండి ప్రత్యక్ష సంచారం చేస్తున్నాడు. బుధగ్రహం ద్వారా శుభకార్యాల్లో చిన్న చిన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. అతి శక్తివంతమైన రాజయోగం కలగబోతుంది. ఫిబ్రవరి 27, 2025 నుండి రాజయోగం మారబోతుంది. మీనరాశిలో అదృష్టం వరిస్తుందని కూడా చెప్తున్నాను. మీనరాశి జాతకులకి జన్మశల్ని ఏళ్ళనాడు శని ప్రభావం వలన పనులందు స్ట్రెస్, చికాకులు అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో, కుటుంబ వ్యవహారాలతో జాగ్రత్తగా వహించాలి. ప్రతి పని యందు సమస్య, ఇబ్బంది పెట్టడం. వ్యవసాయం మిశ్రమంగా ఉంటుంది. రాహు ప్రభావం చేత అనుకోని ఖర్చులు, ఆకస్మిక ధన వ్యయం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎవరిని నమ్మాలో తెలియదు, ఎవరిని చేయాలో తెలియదు, ఒక అయోమయ స్థితిలో ఉంటారు. లీగల్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశాలను జాగ్రత్త పడండి. ఉద్యోగస్తులకి మధ్యస్థంగా ఉంటుంది. పై అధికారుల నుంచి స్ట్రెస్ ఉంటుంది. మీరు కోరుకున్న ప్రమోషన్ మీ చేతికి రాకుండా ముందుకెళ్తూ ఉంటుంది. ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉండడంతో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులకి. స్త్రీలకు ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, వేధింపులు, మనశ్శాంతి, ప్రశాంతత లేకుండా ఉంటారు. దానికి మీరు దైవ ప్రార్థన చేయడమే. వ్యాపారస్తులు అప్పుల సమస్యల నుంచి కొంత వేధింపబడతారు. ఖర్చులు విపరీతంగా ఉంటుంది. సరిగా వ్యాపారం జరగక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది మే తర్వాత కాస్త ఉపశమనం ఉంటుంది. మీనరాశి వారికి కోర్టు వ్యవహారం అంటే కొంత ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. జాగ్రత్త. గొడవలకు ఎంత వీలుంటే అంత దూరంగా ఉండండి. మీడియా రంగం వారికి అస్సలు బాలేదు. కేతు ప్రభావం వలన అనుకున్న పనులు ఆలస్యమైనప్పటికీ మీకు తెలివితేటలతో పూర్తి చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.